శ్రీ గురుభ్యో నమ. చండీ యాగంతో దుర్గాదేవి అనుగ్రహం చూసిన, హోమగుండానికి నమస్కరించిన విశేషమైన ఫలితం లభిస్తుంది. అసలు చండీ యాగం ఎందుకు చేస్తారు? యాగ ఫలం వివరాలు ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం. యాగం అంటే పెద్ద క్రతువు, వేదకాలంలో మాత్రమే సాధ్యమయ్యే ఆచారం. కానీ యాగానికి వచ్చే ఫలితం దృష్ట్యా ఇప్పటికీ కొందరు ఎన్ని వ్యయ ప్రయాసలకి ఓర్చైనా యాగం చేయాలని సంకల్పిస్తూ ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ఎన్నో యాగాలున్నా వాటిలో ప్రముఖంగా వినిపించేది చండీ యాగం. అసలు చండీ యాగాన్ని ఎందుకు చేస్తారు? చండీ అంటే తీవ్రమైనది అనే అర్థం వస్తుంది. ఎవరి ఈ చండీ? చండీ దేవత గురించి పురాణాలలో ఎన్నో ప్రస్తావనలు ఉన్నాయి. పూర్వం శుంభ నిశుంభులు అనే రాక్షసులను సంహరించేందుకు అమ్మవారు చండీ అవతారాన్ని ధరించారట. చండీదేవి తన శౌర్యంతో శుంభ నిశుంభులనే కాకుండా వారి సేనాధిపతులైన చండముండాసురులను కూడా సంహరించింది. చండీదేవి ఆలయాలు ఎక్కడున్నాయి? చండీదేవి ఆమె తేజోరూపమైన చాముండీదేవి వెలసిన ఆలయాలు దేశంలో అనేకం ఉన్నాయి. వాటిల్లో హరిద్వార్లో ఆదిశంకరాచార్యులు నిర్మించినట్లుగా భావించే ఆలయం చాలా ప్రసిద్ధమైనది. దక్షిణాదిలో మైసూరు పాలకులు నిర్మించిన చాముండి ఆలయం ఎంతో మహిమాన్వితమైనది. ఇవి కాకుండా మరెన్నో క్షేత్రాల్లో కూడా చండీదేవి పూజలు అందుకుంటోంది. అంతేకాదు, గ్రామ దేవతగా, కుల దేవతగా కూడా చండీదేవికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. సప్తమాతృకలలో ఒకరుగా 64 తాంత్రిక దేవతలలో ముఖ్యురాలిగా, తంత్ర విద్యలలో కూడా చాముండేశ్వరిది ప్రత్యేక స్థానం. చండీ యాగం ఎలా చేస్తారు? వ్యాస మహర్షి రచించిన మార్కండేయ పురాణంలో దుర్గాదేవిని స్తుతిస్తూ సాగే 700 శ్లోకాల స్తుతిని దుర్గా సప్తశతి అంటారు. దీనికే చండీ సప్తశతి అని కూడా పేరుంది. హోమగుండంలో అగ్ని ప్రతిష్టను గావించి ఈ దుర్గా సప్తశతి మంత్రాలను జపించడం వల్ల చండీ యాగం సాగుతుంది. చండీదేవికి ప్రీతిపాత్రమైన నవాక్షరి వంటి మంత్రాలను కూడా ఈ సందర్భంగా జపిస్తారు. యాగంలో ఎన్నిసార్లు దుర్గా సప్తశతిని వల్లెవేస్తూ అందులోని నామాలతో హోమం చేస్తారో దానిని బట్టి శతచండీ యాగం, సహస్ర చండీ యాగం, ఆయుత అంటే 10,000 చండీ యాగం అని పిలుస్తారు. చండీ యాగంతో విశేష ఫలం. పూర్వం రాజులు రాజ్యం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించాలని, ఆపదలు తొలగిపోవాలని, శత్రువులపై విజయం సాధించాలని చండీ యాగం చేసేవారు. ప్రస్తుత కాలంలో రాచరికాలు పోయినా చండీ యాగం పట్ల నమ్మకం మాత్రం ఇంకా స్థిరంగానే ఉంది. అందుకే ఇప్పటికీ స్తోమత ఉన్నవారు, రాజకీయ నాయకులు ఈ యాగాన్ని తలపెడుతూ ఉంటారు. అయితే చండీ యాగం వల్ల వచ్చే ఫలం మాత్రం విశేషమైనది. అందుకే ఈనాటికి చండీ యాగం నిత్య సత్యంగా, నిత్య నూతనంగా వర్ధిల్లుతోంది. పురాణ వచనం ప్రకారం చండీ యాగాన్ని చేయించుకోలేకపోయినా, చండీ యాగాన్ని చూసినా, హోమగుండానికి నమస్కరించిన, హోమ విభూతిని నుదుటన ధరించిన
విశేషమైన ఫలితం లభిస్తుందని అంటారు. ఓం శ్రీమాత్రే నమః. స్వస్తి. శుభమస్తు.